హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు పిల్లల కోసం ఇంకొక లంచ్ బాక్స్ రెసిపీతో వచ్చానండి. అదేంటంటే బీట్రూట్ రైస్. కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుందండి. దీని ప్రాసెస్ స్టార్ట్ చేయడానికంటే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది చాలా సింపుల్, టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి. ముందుగా దీనికి కావాల్సిన వెజిటేబుల్స్: ఒక మీడియం సైజ్ బీట్రూట్ని ఇలా తురుముకొని పెట్టుకున్నా, ఒక ఆనియన్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, ఒక టొమాటోని కూడా కట్ చేసి పెట్టుకున్నా, ఒక 5 పచ్చిమిర్చిని ఇలా స్లిట్ చేసి పెట్టుకుని, కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ రెడీ చేసుకుంటే ప్రిపరేషన్ జస్ట్ 10 minutes అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఉంటుందండి ఆయిల్ వేసాను. తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక స్టార్ పువ్వు అంటారు కదా, అది, ఒక యాలక్క, ఒక లవంగ, కొద్దిగా చిన్న చెక్క పీస్, అదొక్కటి వేసి ఫ్రై చేసుకోండి. ఎక్కువ మసాలాలు ఘాట్ ఎక్కువ రాకుండా ఒక్కొక్కటి వేసాను అంతే. తర్వాత పల్లీలు కొద్దిగా వేసుకొని వేపుకోండి. రైస్లో మధ్యలో ఇలా పల్లీలు తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పల్లీలు అంతా పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత ఇంకా ఫ్రై చేస్తాం కాబట్టి ఇక్కడే ఫుల్గా ఫ్రై చేసేసుకుంటే మనం ప్రిపరేషన్ అంతా అయిపోయేలోపు మాడిపోయినట్టు ఫ్లేవర్ వస్తుంది. సో అందుకనే ఒక 70% వేగిన తర్వాత అప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నా చూపించాం కదా ఆనియన్, టొమాటో ఎందుకంటే బీట్రూట్ మనకు తీయగా ఉంటుంది కాబట్టి కొద్దిగా పులుపు కోసం టొమాటో అనమాట వేసాను. తర్వాత కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేశాను. సో పచ్చిమిర్చి పిల్లలకు కాబట్టి ఒక 5 వేసాను. మనకు కావాలనుకుంటే ఇంకెక్కువ వేసుకోండి పెద్దవాళ్ళకి కావాలంటే. సో ఇవి ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఒక హాఫ్ కుక్ అయిన తర్వాత మనం బీట్రూట్ వేసామంటే బీట్రూట్ వేగేలోపు మనకి ఆ పల్లీలు వేగిపోతాయి, ఆనియన్, టొమాటో కూడా మెత్తగా అయిపోతుంది. సో ఒక హాఫ్ కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇలా తురుముకున్న బీట్రూట్ వేసుకోండి. బీట్రూట్ హెల్త్కి చాలా మంచిదండి, బ్లడ్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి రైస్కి సరిపడా సాల్ట్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. సో అందుకనే సాల్ట్ వేసేసేయండి. ఈ బీట్రూట్ తురుము కన్నా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. సో సాల్ట్ వేసుకున్నాక మిక్స్ చేసుకుందాము. ఏం మాట్లాడుకుంటున్నాము ఇప్పుడు, బీట్రూట్ పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు, కానీ బీట్రూట్ పీసెస్గా కట్ చేసుకొని మనం ఇలా ఫ్రై చేసుకుంటే మన కలర్ అంత అట్రాక్టివ్గా కనిపించదు. ఇలా తురుముకున్న బీట్రూట్తో ఫ్రై చేసుకుంటే రైస్ అనేది అట్రాక్టివ్గా కనిపిస్తుంది అనమాట. సో ఇలా బాగా మిక్స్ చేసి మూత పెట్టి మగ్గనివ్వండి. సో ఇప్పుడు అన్నం ఇప్పుడే వండాను. సో వీటిని చల్లార్చుకుందాము. వేడిగా ఉంది కదా, సో ఇది పొడిగా ఉంచుకోండి అన్నం అనేది. సో ఇప్పుడు ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి చల్లార్చుకుందాం అన్నం. అంతలోపు మనకి బీట్రూట్ కూడా మగ్గిపోతుంది అనమాట. సో పిల్లలకి అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి కదండి, అందుకని బాగా తింటాడు. అందుకనే నేను బీట్రూట్ తురుము వేసాను. కావాలంటే పీసెస్గా తినగలుగుతారు పిల్లలు అనుకుంటే పీసులుగా కట్ చేసి వేసుకోండి. సో చూడండి, ప్లేట్లోకి రైస్ మీరు ఎంతైతే క్వాంటిటీ చేయాలనుకుంటున్నారో అదంతా వేసేసుకోండి. ఇప్పుడు బీట్రూట్ మగ్గిందో లేదో చూద్దాము. బీట్రూట్ క్వాంటిటీ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. రైస్ క్వాంటిటీ తక్కువైనా మనకి వెజిటేబుల్స్ ఎక్కువ తింటే మంచిది కదా హెల్త్కి, అందుకనే నేను ఒక మీడియం సైజ్ బీట్రూట్ తీసుకున్నాను. ఇప్పుడు జస్ట్ ధనియాల పొడి ఒక 1/4 టేబుల్ స్పూన్ వేసుకొని చాలు, ఇంకే మసాలాలు అవసరం లేదు. ఎందుకంటే మనము ఫస్టే గరం మసాలా ఐటమ్స్ వేసాము కాబట్టి ఇంకా మసాలాలు యాడ్ చేస్తే ఘాట్ ఎక్కువైపోయి పిల్లలు ఇష్టపడరు. సో ధనియాల పొడి వేసి ఒకసారి ఫ్రై చేసిన తర్వాత ఈ రైస్ అంతా వేసి బాగా మిక్స్ చేసుకోండి. సో చూడండి ఎంత బాగా పింకిష్గా కనపడుతుందో. సో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో ఇలా కలర్ రావడానికే నేను తురిమి వేసాను. ఇప్పుడు బాక్స్లో సర్వ్ చేద్దాము. ఇది మా అబ్బాయి లంచ్ బాక్స్ అండి. సో ఇలా సర్వ్ చేసుకోండి. అన్నము మనం చల్లార్చుకుంటాం కదా, సో అది తిరిగి వేడేంత వరకు హీట్ చేసుకుంటే సరిపోతుంది. వేడిగా సర్వ్ చేసుకుంటే మన టేస్టీ అయిన బీట్రూట్ రైస్ రెడీ. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్.